నమస్తే. ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌కి స్వాగతం. ఈవేళ చాలా ప్రధానమైన అంశమైన చర్చా కార్యక్రమానికి హాజరైన మీకు స్వాగతం. వాస్తవానికి మేడే స్ఫూర్తికి చిల్లుపడింది. చికాగో వీధులు చిందిన నెత్తురు వృధా అవుతుంది. 8 గంటల పనిదినం 100 ఏళ్ల తర్వాత అది 10 గంటల పనిదినంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటల పనిదినానికి ఆమోదం తెలిపింది. నిన్న శాసన మండలితో తీర్మానం పూర్తి అయిన తర్వాత అది చట్టం కాబోతుంది. ఇదొక చారిత్రక మలుపు అని పాలకులు చెప్తా ఉన్నారు. అయితే అదే సందర్భంలో కార్మిక వర్గాలు మాత్రం ఇది కార్మిక ద్రోహం, కార్మిక వర్గానికి చేస్తున్న పెద్ద నష్టంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చా కార్యక్రమానికి హాజరైన మీకు స్వాగతం. చర్చలో పాల్గొంటున్న వి నరసింహం గారు ప్రముఖ కార్మిక నాయకుడు. ఆయన వివిధ కార్మిక సంఘాలతోటి ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి. మరో ప్రధానమైన వక్త ఎం శరత్ గారు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు. అదేవిధంగా ప్రముఖ ఆర్థిక శాస్త్ర నిపుణుడు, సామాజిక అంశాల పట్ల విశ్లేషకుడు డాక్టర్ దుంతి నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ముందు నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఈ చర్చలో నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, చికాగోలో చెందిన నెత్తురు వృధా అయిందని భావించాలా, లేదా ఇది రాబోతున్న పరిణామాలకి సూచికగా అనుకోవాలా? దీని నేపథ్యం ఏంటి అనేది మీతో మొదలెడతాం సార్. చికాగో దాకా కాకుండా మనము స్వాతంత్రం వచ్చినాక మనము కార్మిక చట్టాలు అనేకము తీసుకొచ్చాము. దాదాపు 100 చట్టాలు ఉన్నాయంటారు. కార్మిక రక్షణ చట్టాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. అయితే ఈ మధ్య ఒక 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఈ కార్మిక చట్టాలను సవరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఈ లేబర్ కోడ్ అని ఇప్పుడు మొత్తం ఇన్ని చట్టాలన్నిటినీ దగ్గర తీసుకొచ్చి ఒక కోడ్ కింద 4 కోడ్ల కింద తీసుకొచ్చారు. దీన్ని కార్మికులు, కార్మిక సంఘాలు చాలా వ్యతిరేకించాయి. అందులో వచ్చిన మార్పులను కూడా వ్యతిరేకించాయి, సవరించింది. అంటే ఇది ఒక సరళీకరణ దిశగా, ఆర్థిక సరళీకరణ దిశగా ఎక్కువగా కంపెనీలకు, తర్వాత కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈ మన లేబర్ చట్టాలను మారుస్తున్నట్టుగా కనపడింది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఒక 3-4 నెలల నుంచి ప్రతి రాష్ట్రం కూడా ఈ వర్కింగ్ అవర్స్, పని కాలము, ఒక రోజులో ఎన్ని గంటలు పని చేయవచ్చో దాన్ని ఇదివరకు 8 గంటలు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక 9 రాష్ట్రాల్లో ఈ మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు కూడా రకరకాలుగా ఉన్నది. కొన్ని రాష్ట్రాలు 9 గంటలు అంటే 9 గంటల నుంచి 12 గంటలు చేసినాయి. కొన్ని 8 నుంచి 10 గంటలు చేసినాయి. అయితే ఈ తర్వాత వారంలో 48 గంటల నుంచి 72 గంటలు అట్లా మార్చిన అవి కూడా ఉన్నాయి. దీంతో పాటు మరి వేజెస్ పెంచుతారా? ఎందుకంటే సహజంగా ఆ పని గంటలు ఎక్కువైతే ఓవర్ టైం పేమెంట్ అనేది అది ఉండింది. మరి ఇప్పుడు ప్రభుత్వమే పని కాలం పెంచినప్పుడు మరి దానికి తగ్గట్టుగా వేజెస్ పెంచారా అంటే, కొన్ని రాష్ట్రాలేమో ఓవర్ టైం పేమెంట్ ఇవ్వాలన్నట్టు పెట్టారు, కొన్ని ఏమో లేనే లేవు. అంటే ఒక ఎగుడు దిగుడుగా ఈ మార్పులు వచ్చినాయి. అయితే ఈ మార్పులు ఇంత సడన్ గా అన్ని రాష్ట్రాలు ఎందుకు చేస్తున్నాయంటే, బహుశా దీని వెనుక మళ్ళీ కేంద్ర ప్రోద్బలం ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం అయినవి కూడా మన బీజేపీ స్టేట్స్ లేదా వాళ్ళ అనుకూలమైన స్టేట్స్. ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణలో కూడా మార్పు వచ్చింది. నాకు తెలిసి అది 8 నుంచి 10 గంటలు చేశారు. ఇది కర్ణాటక కూడా చేసింది. కర్ణాటక కూడా చేసింది.
నరసింహన్ గారు, చెప్పండి. వారానికి 48 గంటలు అంటున్నారు. కానీ రియాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్లు కానీ లేదా మహిళలు కానీ బలవంతంగా ఈ 10 గంటలు 12 గంటలు చేయాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? యాజ్ ఏ కార్మిక నాయకుడిగా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఈ పని దినాలు చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఏపీలో ఏదైతే ఇప్పుడు పెంచడం జరిగిందో, కాంట్రాక్ట్ లో ఉన్న ఉద్యోగులు ఈ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన నంబర్ ఆఫ్ అవర్స్ ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఓకే. చాలా జాగల్లో మేము చెప్పినప్పుడే వెళ్ళాలి, మేము చెప్పినప్పుడు రావాలి, నంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని అని చెప్పి మీరు అడగకూడదు, అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తాము. ఈ నంబర్ ఆఫ్ అవర్స్ ఏదైతే మనం ఓవర్ టైం అని చెప్పి అడుగుతున్నామో అది రెగ్యులర్ వర్కర్స్ కి. ఈ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇన్ఫార్మల్ వర్కర్స్ నంబర్ ఎక్కువ ఉంది రెగ్యులర్ వర్కర్స్ కన్నా. ప్రతి కంపెనీలో కూడా ఇన్ఫార్మల్ వర్కర్స్ పెరుగుతున్నారు, ఇన్ఫార్మలైజేషన్ పెరుగుతున్నది. దీంతో ఫస్ట్ క్యాజువాలిటీ ఈస్ వర్కర్స్ రైట్స్. ఈ అవుట్ సోర్స్డ్ వర్కర్స్ లేకపోతే ఇన్ఫార్మల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేది ఆ కాంట్రాక్ట్ కంపెనీయా, లేకపోతే ఆ గవర్నమెంటా, లేకపోతే ఆ ఇండస్ట్రీయా, ఎవరు చెప్పలేకపోతున్నారు. కాకపోతే అందరూ కలిసికట్టుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దీని ముందు కనీసం ఒక 8 గంటల పని దినం ఉంది, దానికన్నా ఎక్కువ పని చేస్తే మీరు ఓవర్ టైం ఇవ్వాలి అని చెప్పి అడిగే పరిస్థితి అని ఉండేది. ఇప్పుడు ఈ సవరణ వల్ల ఆ అడిగే పరిస్థితి కూడా ఉండదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కే లేని రైట్స్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న వాదనను తీసుకొస్తారు. కాబట్టి ఇది మంచిది కాదు. కార్మికులు చాలా పోరాడి, మీరు చెప్పినట్టుగా చికాగోలో రక్తాలు రోడ్డు మీద ఏర్లై పారిన తర్వాత వచ్చిన 8 గంటల పని దినాన్ని ఈ రోజు తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాలకవర్గం చేసే ఈ ప్రయత్నం వలన రెగ్యులర్ ఎంప్లాయీస్ కే కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా పెద్ద దెబ్బ. ఇది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కే చాలా పెద్ద ఛాలెంజ్ గా మారబోతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, శరత్ గారు చెప్పండి సార్. ఈ 2 ప్రశ్నలను మీరు చూసారు, దీని చరిత్ర నేపథ్యం ఇప్పుడు నరసింహన్ గారు చెప్పింది. అంటే వాస్తవానికి ఇది ఇండస్ట్రీలో వర్కర్స్ ని మళ్ళా అగైన్ స్లావరీ దశకి తీసుకుపోతుందని మనం భావించవచ్చా? ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టు కనుక నిజంగానే ఉత్పాదకత పెరగడానికి పనికొస్తుందంటారా? దీనివల్ల ఉత్పాదకత అయితే పెరగదండి. ఒకటి, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు 10 గంటల పనిదినం లేదా 12 గంటల పనిదినంగా మార్చాలనుకుంటున్నాయో, ఇది మొత్తం ఈ పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా జరిగింది. ఎందుకంటే ఈ 10 గంటలు 8 గంటల పనిదినం అనేది జస్ట్ లైక్ దట్ పాలకులు ఏదో ఒక భిక్షగా ఇచ్చింది కాదు. మన ప్రపంచం మొత్తం వదిలేసుకొని మన భారతదేశం వరకు మనం చూసుకున్నా గానీ సుమారు 1880 ప్రాంతంలోనే లోఖండే గారు, మన జ్యోతిరావు పూలే గారు అనుచరుడు సత్యశోధక్ సమాజ్ నాయకుడు, ఆయన 1880లోనే 8 గంటల కోసం పోరాటం చేశాడు. ఆ పోరాటం విజయం అవ్వకపోయినప్పటికీ ఆ తరువాత వచ్చినటువంటి ఎన్నో పోరాటాలకు అది ఒక ప్రేరణగా నిలిచింది. తర్వాత ఏంటంటే చాలా మందికి తెలుసో లేదో, ఈ 8 గంటల పనిదినం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశారు, 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ అని చెప్పి. అంతకంటే ముందు మనకి ఆయన సాధు మహాజన్ గారి ఆధ్వర్యంలో 1920లో టెక్స్టైల్ కార్మికులు పోరాటం చేశారు. 1920-21లో. ఇప్పుడు 1921లో పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె జరిగిన తర్వాత ఆ తరువాత జరిగినటువంటి పోరాటాల ఫలితంగా 1934లో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1934 వచ్చింది. దాని కొనసాగింపుగా అంబేద్కర్ గారు శ్రమ అనేది ఒక యంత్రం కాదు, అది మానవ జీవితం, అది అప్పుడు చెప్పి ఆయన 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ కి ఆయన అంకురార్పణ చేశారు. అది మనం రాజ్యాంగంలో భాగంగా 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ మన రాజ్యాంగ హక్కుల్లో భాగంగా అది మనం పెట్టుకున్నాం. ఈ రోజు ప్రభుత్వాలు వచ్చి ఉత్పత్తి సంపద పెరగాలని చెప్పి 12 గంటలు డ్యూటీ చేస్తే దాని వలన ఒకటి ఉత్పత్తి సక్రమంగా పెరగదు. అది అనేక దేశాల్లో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. చైనా లాంటి దేశాలు మీరు వెళ్ళి చూస్తే అక్కడ చాలా చాలా ఆడుతూ పాడుతూ పనులు చేస్తుంటారు. జపాన్ కానీ చైనా కానీ ఎటువంటి దేశాలు
కాబట్టి పని దినాలు పెరగటం వలన ఉత్పత్తి లేదా ఉత్పాదకత పెరుగుతుంది అనుకోవటంలో అర్థం లేదు. ఇది కేవలం శ్రమ దోపిడీ. ముఖ్యంగా ఇందాక మన సార్ చెప్పినట్టు ఏంటంటే ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఏంటంటే అసంఘటిత రంగ కార్మికుల మీద విపరీతంగా పడుతుంది. ఇప్పటికే మీకు భవన నిర్మాణ కార్మికులను తీసుకోండి, లేదా ఇతర అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ 12 గంటలు 13 గంటలు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగిన పోరాటాలన్నీ కూడా వీటి మీద జరిగినవే. ఇప్పుడు అసలు ఈ పోరాటాలనే మనల్ని మరిపించేసి ఈవేళ 12 గంటలు పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఇప్పుడు బట్టల షాపుల్లో అటువంటి దగ్గర చాలా భయంకరంగా ఉంటది. వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు ఉండవు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు. మహిళలు ఉన్నారంటే వాళ్ళకి కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. నువ్వు అసలు ఏ ఫెసిలిటీస్ కల్పించకుండా అసలు వాళ్ళ తాలూకా సంరక్షణ, వాళ్ళ తాలూకా సంక్షేమం నా పని కాదు, నాకు సంబంధం లేదు, మీరు పని చేసేసి ఉత్పత్తులు పెంచండి అని అంటాం. ఇది కేవలం కార్పొరేట్ల తాలూకా కుట్రే తప్పించి కార్మిక రంగం మీద ఎటువంటి ప్రేమతో చేసినటువంటి చట్టాలు అయితే కావు సార్. నరసింహారెడ్డి గారు, నిన్న మీరు శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చూసారో లేదో కానీ ఒక అద్భుతమైన ఈ చట్టం అంటే ఈ మార్పు తీసుకొచ్చిన మార్పు అద్భుతమైన చారిత్రక పరిణామం అని, దీనివల్ల గ్లోబల్ లేబర్ మార్కెట్లను ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అద్భుతమైన మార్పు తీసుకొస్తుందని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అదే ఇది మార్పు ఎవరి కొరకు చేస్తున్నారు అనే దాని మీద మనకు బహుశా మండలి ప్రకటనలో స్పష్టంగా కల్పిస్తుంది. ఇది కేవలము కార్పొరేట్ బిజినెస్ కొరకే చేస్తున్నట్టు. అయితే ఆశ్చర్యంగా ఆయన గత 5-6 ఏళ్ళుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రమాదాలు పెరిగినాయి, చాలా తీవ్రంగా ప్రమాదాలు పెరిగినాయి. అందులో అనేక ప్రమాదాలు ఈ అసంఘటిత రంగ కార్మికులను ఉపయోగించడం ఒకటైతే, ఈ పని గంటలు, పని కండిషన్స్లో ఉన్న మార్పులు ఇవేవి లేకపోవడంతో కూడా ఈ ప్రమాదాలు ఏర్పడుతున్నాయని మనము చూస్తున్నాం. తెలంగాణలో కూడా హైదరాబాద్లో గత 5-6 ఏళ్ళుగా ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి. అంటే ఈ ఒకటేమో అసంఘటిత రంగంలో ఇప్పుడు భవన నిర్మాణంలో వాళ్ళు అలసిపోయి కూడా 12 గంటలు పనిచేస్తే వాళ్ళు పనిచేసేదే ఎట్లాంటి రక్షణ లేకుండా ఉంటుంది చాలా చోట్ల. దాంతోపాటు ఈ ఆ పని ప్రదేశంలో ఉండే కండిషన్స్ వలన అలసట ఇంకెక్కువ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అలసట ఎక్కువ ఉంటుంది. మరి ఈ కండిషన్ చూస్తే ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్ ఉన్నది. మరి ఆ కోడ్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి. చెప్పినప్పుడు ఏమంటారు, పాలకులు చేస్తున్న వాదన తప్పంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఉత్పాదకత పెరుగుతుంది అనేది తప్పు, ఉత్పాదకత తగ్గుతుంది. ఎందుకంటే ఇది శాస్త్రీయంగా 8 గంటలు అనేది ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఇంకా తగ్గించాలంటారు. మీరు యూరోప్ లో చూస్తే ప్రయాణం చేసే సమయం కూడా 10 గంటల్లో కలిపారు. అంటే ఇంటి నుంచి ఇప్పుడు హైదరాబాద్ పెద్ద నగరాల్లో ఇంటి నుంచి పని ప్రదేశం చేరడానికే 2-3 గంటలు పడుతుంది. దాన్ని వాళ్ళు 10 గంటల్లో చేరుతారనేది మనం చూస్తే, ఇక్కడనేమో మనకు అసలు పని చేసే సమయాన్ని పెంచడము, ఇంకా ఇతర సౌకర్యాలన్నీ తీసేయడంతో ఉత్పాదకత తగ్గుతుంది. ఇది కేవలము ఏదైతే లేబర్ లాస్ ని సరళీకృతం చేయడము బిజినెస్ కి కూడా లాభం కాదు. కాకపోతే నాకు తెలిసి ఇది ఎక్కువగా ఫ్యాక్టరీస్ లో అసంఘటిత రంగ కార్మికులను నరసింహన్ గారు చెప్పినట్టు వాడుకోవడంలో వాళ్ళు ఎంతో కొంత ఎదుర్కొంటున్న లీగల్ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ కావడానికి చేసినట్టుగా కనపడుతుంది. నరసింహన్ గారు, ఇప్పటిదాకా అంటే ఈ రాష్ట్రాలు చేస్తున్న అన్ని చట్టాలలో, అన్ని మార్పుల్లో కూడా ఒకటి కామన్ గా కనపడుతుంది. మహిళా వర్కర్లకి నైట్ డ్యూటీ అనేది ఇప్పుడు మ్యాండేటరీగా చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఆప్షనల్ గా ఉండింది, ఇకపైన అది మ్యాండేటరీ కాబోతుంది. దానివల్ల జరగబోయే అనర్థాలు కానీ లేదా వాళ్ళు చెప్తున్నట్టు మేలు కానీ, అంటే స్త్రీకి
మేము పురుషుడితో పాటు సమానమైన హోదా ఇస్తున్నాం కనుక మేము నైట్ డ్యూటీ కూడా అది అనివార్యం చేస్తున్నాము లేదా మ్యాండేటరీ చేస్తున్నామని అంటున్నారు కదా. ఈ వాదనలో నిజమెంత? దీని లాభ నష్టాలు ఏంటి? డెఫినెట్ గా వర్కర్స్ అనే కాదు, సొసైటీలో కూడా జెండర్ పర్స్పెక్టివ్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన వాళ్ళకి సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని డీల్ చేయటానికి కోసము వాళ్లకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇస్తున్నాము. చాలా వరకు ఇన్ఫార్మల్ సెక్టార్లో అది ఇవ్వట్లేదు. వాళ్లకు లేట్ అవర్స్ ఉంటే హౌ డూ దే ట్రావెల్, వాళ్ళకు సేఫ్టీ ఏ విధంగా సేఫ్టీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే, ఒక లాక్టేటింగ్ మదర్ ఉంటే వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ మనం ఇవ్వగలము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జెంట్స్ వస్తున్నారు కదా వీళ్ళకి కూడా ఇస్తాము, మీరు పని చేయండి, మీకు ఈక్వల్ రైట్స్ అంటున్నారు కాబట్టి ఈక్వాలిటీ మీన్స్ ఈక్విటీ. అంతేగాని మీకున్న డిసడ్వాంటేజెస్ని కూడా మేము ఓవర్లుక్ చేసి మీకు ఏమి బెనిఫిట్ జెండర్ పర్స్పెక్టివ్ లేకుండా చేస్తున్నామనంటే ఇది సభ్య సమాజమేనా? నైట్ డ్యూటీస్ లో జెంట్సే వెళ్ళడం కష్టంగా ఉంది అని అంటే లేడీస్ వాళ్ళు వెళ్ళడం వలన వచ్చే ఫ్యామిలీస్ కి కానీ వాళ్ళకి కానీ వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ పిల్లల హెల్త్ కానీ ఎవరు బాధ్యులు? దీనికి మనము సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామా? చైల్డ్ కేర్ సెంటర్స్ ఇవ్వగలుగుతున్నామా? లాక్టేటింగ్ మదర్స్ కి వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వగలుగుతున్నామా పిల్లలకు ఫీడ్ చేయటానికి కోసం? ఇవన్నీ మనం ఇవ్వకపోగా ఉన్న బెనిఫిట్స్ ని కూడా తీసేసి మీరు ఎప్పుడంటప్పుడు పిలిచినప్పుడల్లా వచ్చి పనిచేసి వెళ్ళండి అని చెప్పడంలో కమాడిఫికేషన్ ఆఫ్ లేబర్ ఒక హ్యూమన్, వాళ్లకు స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి, దాన్ని మనం చూసుకుంటూ వాళ్ళ హెల్త్ ని కాపాడుకుంటూ మన ఫ్యూచర్ ని పటిష్టం చేయాలనుకోవాలి. కానీ ఏదో పాశ్చాత్య విధానం దాన్ని చూసుకొని 10 గంటలు పెంచేస్తాము, మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పని చేయండి, మీరు జెంట్స్ తో పాటుగా వచ్చి పని చేయడం అనడము ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. జెండర్ పర్స్పెక్టివ్ ఉండాలి. లేడీస్ కి వాళ్ళ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ని చూసుకోవాలి. అదే విధంగా వాళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉంటే వాళ్ళ హెల్త్ ని, పిల్లలు ఉంటే వాళ్ళ ఫీడింగ్ అండ్ హెల్త్ ని, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ వాళ్ళ కన్సెంట్ లేకపోతే నైట్ డ్యూటీస్ లో వాళ్ళని పెట్టకూడదు అన్నది నా పర్స్పెక్టివ్. ఓకే శరత్ గారు, ఒక ప్రధానమైన ఇష్యూ, మేము వారానికి 48 గంటలే చేపిస్తున్నాము, అది కూడా వాళ్ళ ఇష్టం ప్రకారంగానే చేపిస్తున్నాము. దీనివల్ల ఒక గ్లోబల్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అప్పుడు దీన్ని ఒక చీప్ లేబర్ స్టేట్ గా పరిగణించడానికి అవకాశం ఉంటుందని పాలకులు చెప్తా ఉన్నారు కదా. ఇది నిజంగానే ఈ 48 గంటలు ప్లస్ అంటే 4 days ప్లస్ 5 days 8 hours అనేది ఈ కాన్సెప్ట్ వల్ల మేలే జరుగుతుంది కదా. ఎక్కువ మంది ఎక్కువ ఓవర్ టైం చేస్తే లాభాలు మీన్స్ కార్మికులకి అదనపు వేతనం వస్తుంది కదా అనే వాదన ఉంది కదా, దానిపైన మీరేమంటారు? అదే సార్, ఇప్పుడు కొత్త చట్టాన్ని కనుక మీరు పూర్తిగా చదివితే, అంటే మనకి పాత చట్టం గురించి ఒకసారి మనం, అంటే ఇంకా పాత చట్టం అయిపోలేదు, 1948 అందులో సెక్షన్ 51 ప్రకారం ఏంటంటే, నో అడల్ట్ వర్కర్ షల్ బి రిక్వైర్డ్ ఆర్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఫర్ మోర్ దెన్ 48 hours ఇన్ ఏ వీక్ అనేది మనకి 1948 యాక్ట్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఆ 48 గంటలని చెప్తున్నారు తప్పించి ఎక్కడ కూడా అది ప్రాక్టికల్ గా మీకు ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వదండి, అవకాశమే లేదు. వాడు 12 గంటలు అంటే 4 రోజులు, మిగతా 3 రోజులు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి అది ప్రాక్టికల్ గా ఎక్కడ ఇంప్లికబుల్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే, మీకు దాని వలన అంటే 10 గంటలు పెంచడం వలన లేదా వీళ్ళు 48 గంటల కంటే ఎక్కువ పని చేయటం వలన ఉత్పాదకత పెరుగుతుంది అనుకుంటే ఎవరి తాలూకా ఉత్పాదకత పెరుగుతుంది, అంటే ఎవరి తాలూకా సంపద పెరుగుతుంది, కార్మికుడికి ఏంటి బెనిఫిట్? ఇప్పుడు ఉంది ఆల్రెడీ మనకి 8 గంటలు దాటి పని చేస్తే డబుల్ ద పే చేయాలి, డబుల్ ద పే ఇవ్వాలి వర్కర్కి. కానీ ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం వాడు 10 గంటలు పని చేయాలి, డబుల్ ద పే అడగడానికి కూడా వాడికి హక్కు ఉండదు. సో దాని వలన ఏమి, కార్మికుడికి అయితే ఈ 10 గంటలు పెంచడం ద్వారా కార్మికుడికి ఎలాంటి మానిటరీ బెనిఫిట్స్ ఉండవు ఒకటండి. రెండోది ఏంటంటే, పని విధానాన్ని ఇందులోకి నేను అంబేద్కర్ కొటేషన్ చెప్పాను కదా, ఒక మనిషిని యంత్రంగా చూడటం అనేది అసలు సమంజసం కాదు.
అది కనీస మానవ హక్కులకి వ్యతిరేకం. అది మనిషిని మనిషిగానే చూడాలి, యంత్రంగా చూడటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల డబ్బులు వస్తే రావచ్చు, కానీ డబ్బులు వచ్చినా సరే నిన్ను 12 గంటలకు మించి పని చేయించకూడదు కదా. అది కూడా మరి చట్టంలోనే చెప్తుంది కదా. నేను కంటిన్యూగా 48 గంటలు పని చేసేస్తాను, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదు కదా. అందుకని పని గంటలు పెంచేయటం వలన వాళ్ళకే, కార్పొరేట్లకి వాళ్ళకే లాభాలు, లీగల్ గా వస్తున్నటువంటి డిస్ప్యూట్స్ ని ఓవర్కమ్ చేయడానికి తెస్తున్నటువంటి చట్టాలు తప్పించి ఇవి కార్మికులకి ఏ రకంగానే ఉపయోగకరమైన చట్టం అయితే ఇది కాదు. అంటే కొత్త చట్టంలో, ఇప్పుడు వస్తున్న చట్టంలో వివాదాల పరిష్కారానికి సంబంధించిన ఏమైనా మార్గం ఉందా? ఉంటే అది ఎలా ఉంది? వివాదాలకు పరిష్కారమైన మార్గం ఏంటంటే ఒకటేనండి, కోర్టులే వీటికి పరిష్కారం ఇవ్వాలి. కార్మిక రంగం నుంచి స్పష్టమైన వ్యతిరేకత రావాలి. నేనైతే ఇంకా వ్యతిరేకత రావాలి. ఇంకా మన దగ్గర ఆ వ్యతిరేకత మొదలవలేదు. ఏవో కొన్ని ట్రేడ్ యూనియన్స్ లేదా రాజకీయ పార్టీలో ఆందోళన చేస్తున్నాయి, కానీ కార్మికుల్లోకి ఇంకా అది పూర్తిగా వాళ్ళకి దాని వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతదేశంలో 80% మంది అసంఘటితంగా ఉన్నారు. వాళ్ళని సంఘటిత పరచటం, వాళ్ళ హక్కులు ఏంటనేది వాళ్ళలోకి తీసుకొని వెళ్ళటం అనేది అసలు ఇప్పుడు పెద్ద టాస్క్. మీకు ఇప్పుడు కార్పొరేట్ వీటిల్లో తీసుకుంటే అసలు వాళ్ళకి కార్మిక సంఘాలే లేనటువంటి పరిస్థితి. గిగ్ కార్మికులు ఏదో అంటున్నారు కదా, వాళ్ళకి అసలు ఎక్కడ కార్మిక సంఘాలే లేనటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా మహిళల పరిస్థితి తీసుకుంటే మీకు ఇటీవల జరిగినటువంటి అత్యాచారాలు ఇవన్నీ కూడా ఈ నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సాక్షాత్తు ఒక డాక్టర్ మీద జరిగింది కలకటాలో, నైట్ షిఫ్ట్ లో ఉన్న అమ్మాయి మీద. సో అందుకని మహిళలకి కూడా ఎక్కడ ఈ చట్టాల వల్ల రక్షణ అయితే ఉండదు. నరసింహారెడ్డి గారు, ఇప్పటికే ఐటీ సెక్టర్ లో మేము అసలు ఆ చట్టాలు, ఇటువంటి ఈ లేబర్ కోడ్స్ ఇట్లాంటివన్నీ మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు, వాళ్ళంతా వాళ్లే వచ్చి 10 గంటలు 12 గంటలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి అంటే పని గంటలు పెంచుకున్న దశ మేము తీసుకొచ్చింది కాదు, అది అసలు ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇది పశ్చిమ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో కూడా మొదలైపోయింది. దాని కొనసాగింపుగానే వచ్చిన పరిణామాల్లో భాగంగా ఇలా చేసామని చెప్పి పాలకులు చెప్తా ఉన్నారు కదా, దాన్ని ఎట్లా మనం చూడాలి? దీన్ని ఎట్లా డీకోడ్ చేయాలి? మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కనుక, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఆయన మొదటి నుంచి నేను సాఫ్ట్వేర్ పరిశ్రమ నేనే తెచ్చాను ఇవన్నీ ప్రగల్భాలు చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన పద్ధతి చూస్తే నాకైతే ఇప్పుడు 1998-2000 టైంలో మా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని హైదరాబాద్లో పెట్టారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే పాలనలో ఎట్లా ఉండాలి, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు చట్టం తీసుకొచ్చే క్రమంలో మీరు ముందస్తుగా సంప్రదింపులు చేయనేలేదు ఎక్కడ. ప్రభుత్వము కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ మేము ఇట్లాంటి సవరణ అనుకుంటున్నాము, ఈ సవరణ ఫలానా పారిశ్రామిక సంఘాలు అడుగుతున్నాయి, మరి సవరణలో ఏమన్నా మీరు మార్పులు చేర్పులు చెప్తారా అనేది ఎక్కడ సంప్రదింపులు లేవు. అసెంబ్లీలో ఇంకా అపోజిషనే లేదు, ఉన్న 11 మంది తప్పితే ఇంకా వేరే లేదు. అంటే ఈ ప్రభుత్వానికి అసలు వెన్నుముక ఉందా అనేది అర్థం మనకి ప్రశ్న వస్తుంది. ఒకటేమో కేంద్రం చేసింది కాబట్టి ఇక్కడ చేయడము, రెండోది కార్పొరేట్ పెట్టుబడులు వస్తాయి కాబట్టి చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు అంతటా కూడా. పెట్టుబడులు దీని ఆధారంగా పెట్టుబడులు 10 గంటలు అడ్డంకిగా మారిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఎవరైనా చెప్పారా అంటే ఇప్పటి వరకు చెప్పాలి. మరి ఇలా కొత్తగా దీని వల్ల పెట్టుబడులు వస్తాయంటే అసలు మొత్తం లేబర్ చట్టాలనే ఎత్తేస్తే పెట్టుబడులు వస్తాయా? ఇవన్నీ ఈ బేవకూఫ్ మాటలు తప్పితే ఏం లేదు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకోటి, ఈ పారిశ్రామికులకు భూములు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నప్పుడు, మరి మీరు లేబర్ చట్టాలు సవరిస్తున్నప్పుడు మరి ప్రభుత్వం అన్న సంక్షేమము పెట్టాలి కదా. మరి వాడు ఇస్తలేడు, మీరు ఇవ్వండి వేజెస్, 10 గంటలు 12 గంటలు ఉత్పాదకత అంటే జిఎస్టి వసూలు చేస్తున్నారు కదా ప్రొడక్టివిటీ కింద. మరి ఆ నిధులు కార్మికులకు ఇవ్వండి. అంటే ఆ ఫెసిలిటీస్ పెంచరు, ఫెసిలిటీస్ కి సంబంధించిన పెట్టుబడులు లేవు, లేబర్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్స్ లేవు.
ఈ సంప్రదింపులు, కన్సల్టేషన్స్ ఇవేవీ లేవు. అంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియనే పూర్తిగా నాశనం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీనివల్ల ఇంకా ఉత్పత్తి పడిపోతుంది, ఇందులో అనుమానం లేదు. వీళ్ళు కార్పొరేట్ వస్తారంటే వాళ్ళు రారు, దీని కొరకు రారు. నరసింహన్ గారు, నిన్న మీరు చూసిన ఆ చట్టంలో, అంటే నిన్న పాస్ అయిన ఆ చట్టంలో ఇంతకు మునుపు పారిశ్రామికవేత్తలు లేదా పరిశ్రమల యాజమానులు తప్పు చేస్తే లేదా ఎట్లాంటిది ఏదైనా చేస్తే శిక్షించడానికి వీలైన సెక్షన్ ఉండిందట. ఆ సెక్షన్ ని ఇప్పుడు రద్దు చేశారని కార్మిక సంఘాలు అంటున్నాయి. అది నిజమా? నిజం చేస్తే దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి? మీరు ఒక ఇది యూస్ చేశారు, ఈ చేంజెస్ హాస్ బీన్ డన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసము అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం అని వాళ్ళు అంటున్నా, నేనేమంటానంటే గివింగ్ స్కోప్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసము పని గంటలు పెంచాల్సిన అవసరం లేదు, లేదా కార్మిక చట్టాలని మార్చి వర్కర్స్ రైట్స్ ని మనము హరించాల్సిన అవసరం లేదు. మనది ఒక పీపుల్ సెంట్రిక్, అంటే వర్కర్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు, పని తక్కువ ఉంది. ఈ చట్టాలు నంబర్ ఆఫ్ అవర్స్ పెంచడం ఎక్కడ చేయాలి అని అంటే, వర్కర్స్ తక్కువ ఉన్నారు, పని ఎక్కువ ఉంది. మీరు 24 గంటలు పని చేయించుకోండి, 4 చేత పని చేయించుకోండి, 3 చేత పని చేయించుకోండి, ఎవరు వద్దంటున్నారు? వీళ్ళని ఎక్కువ పని చేయించుకోవాల్సి అంటే గివింగ్ స్కోప్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్. పెయిడ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కొంత, పే చేయకుండా ఎక్స్‌ప్లాయిట్ చేసేది కొంత. దీనివల్ల మీరు ఏదైతే అంటున్నారో కార్మిక చట్టాలు మనము దాన్ని పోయి టేకప్ చేసి దాన్ని గ్రీవెన్స్ రిడ్రెస్ చేయించుకోవాలని అంటే, దాని లోపల ఇతను ఎప్పుడో టర్మినేట్ చేసేసి ఉంటారు. ఈ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎప్పుడైతే నేను చట్టపరంగా నాకు న్యాయం కోసం పోరాడుతాను అని మాట్లాడగానే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇంకా ఎప్పుడు దీన్ని ఈ బెనిఫిట్స్ ని తీసుకొని ఎప్పుడు రిడ్రెసల్ కోసం గవర్నమెంట్ మెషినరీ యూస్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఉన్న చట్టాలు సరిపోవట్లేదు, న్యాయం జరగట్లేదు. అలాంటిది ఉన్న దాన్ని కూడా నేను తీసేసుకుంటానంటే దే ఆర్ బీయింగ్ లెఫ్ట్ విత్ నో ప్రొటెక్షన్ అండ్ గివింగ్ ఫుల్ స్కోప్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్. శరత్ గారు, బహుశా నరసింహ గారికి ఏదో సాంకేతిక ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలని మీరు వ్యతిరేకించడం కోసం లేదా కార్మిక వర్గంగా లేదా కార్మిక సంఘాలుగా మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? ఎట్లా ఏం చేస్తే వీటిని ఆపుతారు? దీనివల్ల అన్యాయం జరిగే అవకాశము మెండుగా ఉన్నది కాబట్టి దీనిని అపోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనివల్ల బెనిఫిట్ జరగదు కానీ అన్యాయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నా ఉద్దేశం. రైట్. శరత్ గారు, ఏంటి మీ ఫ్యూచర్ ఆఫ్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏంటి? యాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే, మొట్టమొదటిగా దీని మీద అసలు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఇవన్నీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందండి భారతదేశంలో. దురదృష్టవశాత్తు ఏంటంటే, మనం ఏదన్నా కేసు పెడితేనే తప్పించి వాళ్ళంతటి వాళ్ళుగా తీసుకొని స్పందించి వాటి మీద జడ్జిమెంట్స్ ఇచ్చే పరిస్థితి భారతదేశంలో అంతగా లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఏదైనా సరే కార్మికుల్లోన కార్మిక సంఘాలు వీళ్ళ తాలూకా మనం భారతదేశ చరిత్ర తీసుకున్నా, ప్రపంచ కార్మిక చరిత్ర తీసుకున్నా కానీ వీళ్ళు ప్రొటెస్ట్ వీళ్ళే చేయాలి. మీ హక్కుల్ని కాపాడుకోవాల్సింది మీరే, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాల్సింది కార్మికులే. ఇది ఒక హక్కు, ఒక పోరాట రూపం ద్వారా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కు. ఈ హక్కును కాపాడుకోవాల్సింది కార్మికులే. వాళ్ళ తరపున చెప్పండి. కార్మిక వర్గ చైతన్యం అంతగా లేని రాష్ట్రాల్లో లేదా ప్రాంతాల్లో మీరు చెప్పిన వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారా? అది ప్రధాన రాజకీయ పార్టీలు కానివ్వండి, లేదా ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కార్మికుల్ని చైతన్యం చేయాలి. ముఖ్యంగా అసంఘటిత రంగంలో కార్మిక చైతన్యం, కార్మికుల ఐక్యత అనేది ఒక పెద్ద సవాలుగా ఉంది. తర్వాత ఏంటంటే, ఈవేళ మనకేంటంటే మధ్యతరగతి ప్రజానీకం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రజలు అంత సులువుగా ఉద్యమాల్లోకి వచ్చి నిలబడే పరిస్థితి లేదు. గతంలో ఏంటంటే మధ్యతరగతి ప్రజానీకం పర్సంటేజ్ 18% ఉండేది. మీకు మిగతా లోవర్ క్లాస్ పీపుల్ అందరూ కూడాను ఉద్యమాలు, వాళ్ళు పడే కష్టాలు ఇవన్నీ ఉండేవి.
ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మధ్యతరగతి అంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు మధ్యతరగతి ప్రజానీకాలు అంత త్వరగా రావట్లేదు. కానీ ఇటువంటి చట్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు. ఆ రకంగా కొంతమంది మనలాంటి వాళ్ళని కొంత కృషి చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటనేది ఒకటి ఎడ్యుకేట్ చేయాలి. మన భారతీయులకు ఒక లక్షణం ఉంది. జనరల్ గా మనం చాలా త్వరగా ఇమిడిపోతుంటాం. దేంట్లోకైనా దాంట్లోకి ఒక ఇమిడిపోతుంటాం. సో ఈ చట్టానికి కూడాను నిదానంగా మనల్ని ఇమర్చాలనేటువంటి కుట్ర కూడా పాలకులు చేస్తారు. సో వాటి నుంచి మనం ప్రయత్నం చేయాలి. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మిత్రులు లాంటి వాళ్ళు అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఏంటి నష్టపోతున్నారు, వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, వాళ్ళు ఏ హక్కులు కోల్పోతున్నారు, కనీస మానవీయ హక్కులు అంటే ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి. హక్కుల సంఘాల దగ్గర నుంచి ఎన్జిఓలు అందరూ కలిసి దీని మీద ఫోకస్ చేసి ఆ రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి సామాజిక బాధ్యత తీసుకునే వ్యక్తులు అందరి మీద కూడా ఉంటుంది. కార్మిక వర్గం ఏం చేయాలనుకుంటారు నరసింహారెడ్డి గారు? మీరు చివరిగా మాట, మీ పిలుపు. వారు చక్కగా చెప్పారు. కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, కార్మికులు పోరాటం చేయాల్సిందే. కాకపోతే నేనేమంటున్నా, ఇప్పుడు ఈ మన రాజ్యాంగంలో అనేక సంస్థలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లాంటి చట్టాలు వస్తే ప్రజలకు ఎట్లాంటి రక్షణ కావాలని ఆ సంస్థలు ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. అది ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇంకా ఇతర జ్యుడిషియరీ కావచ్చు, వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మేధావులు, ఎందుకంటే దీర్ఘకాలికంగా చూస్తే ఇది భారత ఉత్పత్తి రంగం మీద తీవ్ర దెబ్బ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్పత్తి రంగం అనేక సమస్యల్లో ఉంది. ఇప్పుడు మన జిఎస్టీ కానీ, ఇప్పుడు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల కూడా ఉత్పత్తి రంగం మీద దెబ్బ పడబోతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇట్లాంటి పనికిరాని చోట సన్నాసి చట్టాలు తీసుకొస్తే అది కార్మికులకైతే అన్యాయం చేయడమే కానీ ఎవరికి ఉపయోగపడదు. అది అంటే ఈ రాజకీయ నాయకులకు అసలు ఒక విశ్లేషణ, ఒక ఆలోచన, ఒక రేషనల్ థింకింగ్ అనేది పోయినట్టు కనపడుతుంది తప్పితే ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఏమొస్తుంది, దీర్ఘకాలికంగా దీంతో వచ్చే ప్రమాదాలు ఏమి చర్చలు లేవు. కాబట్టి దీని మీద మీడియా కూడా తన పాత్ర వహించాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ చట్టం వచ్చింది, ఈ చట్టం వల్ల జర్నలిస్టులకు కూడా ఇబ్బందే కదా. అందరికీ చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మాకు 1958 వర్కింగ్ జర్నలిస్ట్ మిస్లేనియస్ యాక్ట్ ఉండింది. ఇప్పుడు ఆ చట్టం కూడా లేదు. ఆ ప్రకారంగా ఈవేళ మీడియాలో ఉండే వాళ్ళలో జర్నలిస్ట్ అంటే నిర్వచనం ఉండింది ఆ చట్టంలో. ఇప్పుడు ఆ చట్టంలో అది కూడా లేదని చెప్తా ఉన్నారు. అది మేము చూడాల్సి ఉంది. ఇప్పుడు మా సంఘాలు కూడా ఏం చేస్తాయో రేపు పొద్దున కానీ తెలియదు. న్యూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్కి వస్తే, న్యూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ అయితే మీకు అసలు మొత్తం మన ఉద్యోగాలన్నిటికీ నిర్వచనాలు మారిపోతాయి సార్. వీఆర్ ఆల్ బికమ్ బాండెడ్ లేబర్, అంతే ఉంటుంది. ఆ నిబంధనలు అన్నిటికీ మారిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ చట్టాల ద్వారా ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు, కర్మాగారాల్లో భద్రత అనేది పూర్తిగా లోపిస్తుంది. సేఫ్టీ ఇప్పటికే చాలా అంతంత మాత్రంగానే ఉంది, ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో. ఇప్పుడు మా విశాఖపట్నం ఫార్మాసిటీ లాంటివి తీసుకుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు చదువుతున్నారు. అక్కడ ఏ గ్యాస్ లీక్ అవుతుందో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, జిల్లా పరిశ్రమల శాఖ కానీ ఏ వాయువు అక్కడ లీక్ అయింది అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు కనీసంగా. సో ఇటువంటి చట్టాలు కనుక వస్తే ఇవి ఖచ్చితంగా ప్రజల పాలిట ఇవన్నీ కూడా మారణాస్త్రాలు తప్పించి ఏమి కాదండి. చాలా ఇబ్బందుల్లో ఉంటది. మనలాంటి వాళ్ళు అందరం స్పందించి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారని కాకుండా సమాజంలో మనం మానవత్వాన్ని, మంచితనాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అందరి మీద. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియా స్ఫూర్తిని కాపాడాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని మీరందరూ పిలిపించినందుకు, కార్మిక వర్గ చైతన్యాన్ని పెంపొందిస్తామని శరత్ గారు లాంటి వాళ్ళు స్ఫూర్తినిచ్చినందుకు, ఇది అలానే నరసింహారెడ్డి గారికి చాలా అంశాలు చాలా కూలంకషంగా కార్మిక వర్గ స్పృహకు సంబంధించి చాలా కూలంకషంగా వివరించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.